ఏం జరుగుతుంది జాతిలో అంతర్గతంగా? ఏం జరుగుతుందంటే ఏం జెప్తారు ఒక గిరిజన జాతి నాయకులుగా? ఏం జెప్తారు అసలు ఏం జరుగుతుంది? 2017లో ఆ రోజున కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది గిరిజన నాయకులకు వెంట ఉండి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హ్మ్. వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యం ఏందనంటే, లంబాడి, బంజారా, సుగాలి వాళ్ళని అవును. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళని ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలని తొలగించాలని జెప్పి. అనే ఒక డిమాండ్‌తోని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు ఇది నా పరిధిలో ఉండదు, మేము దీన్ని ఏం చేయలేమని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది. హ్మ్. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు హోరాహోరీగా పోరాటాలు జరిగినాయి. తుడుం ఉద్యమాలు దెబ్బ అని జరిగినాయి. జెప్పి, అదని జెప్పి చాలా జరిగినాయి. జరిగినాయి. అవును. ఆదిలాబాద్‌లో దాదాపు ఇద్దరు లంబాడి బిడ్డలు యువకుని కూడా హ్మ్. చంపేయడం జరిగింది. చాలా ధన నష్టము, ప్రాణ నష్టము, వ్యవసాయాన్ని మొత్తం చాలా ఇళ్ళని తగలబెట్టడం ఇలాంటి చాలా. తారస్థాయికెళ్ళిన సందర్భాలున్నాయి. హ్మ్. సో, అప్పటికి ఆ విషయం పొటాపోటీగా 2 మీటింగ్‌లు హైదరాబాద్‌లో జరిగినాయి. సో, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఏం జరిగినా గానీ, వాస్తవానికి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఇయాల గిరిజన తెగలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఓకే. సో, వాళ్ళు ఇయాల సినిమా చూసినట్టు చూసి ఆనందపడుతుండొచ్చు కానీ, నిజంగా నష్టపోయింది మాత్రం గిరిజన సమాజం ఆ రోజున గూడా. సో, ఈ మధ్య కాలంలో భద్రాచలం సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు తెల్ల వెంకట్రావు గారు అదే కేసులో రీసెంట్‌గా ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. అవును. సో, అప్పుడు స్వయంబాబురావు గారు కూడా ఆ కేసులో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. సో, ఇంప్లీడ్ అవ్వడం వల్ల మొన్న సుప్రీంకోర్టులో వేసిన తర్వాత సుప్రీంకోర్టు జూలై 27 తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ పంపడం జరిగింది. అవును. దాంతోని మళ్ళీ ఈ ఉద్యమం ఈరోజు మళ్ళీ బయటకొచ్చింది. తారస్థాయికొచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, కొంతమంది వాస్తవాలు తెలియకుండా లంబాడి బంజారాల మీద దుష్ప్రచారాలు ఏదైతే చేస్తున్నారో, దానికి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా గత 10 రోజుల కింద మీ అందరం కూడా, పాత విద్యార్థి నాయకులు అందరం కూడా కూర్చొని అసలు ఏం జరుగుతూ ఉన్నది సమాజంలో. హ్మ్. ఇలా మనము ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే విధంగా నీతి నిజాయితీగా ఇలా కుటుంబాన్ని వదిలిపెట్టి కొట్లాడినటువంటి వాళ్ళం. మళ్ళీ 2017 ఇట్లా కొట్లాడినామో, మళ్ళీ ఇప్పుడు మనం కొట్లాడినటువంటి ఇంకోటి ఉద్యమంలో గూడా గిరిజనుల పాత్ర ఉంది గదా! ప్రధాన పాత్ర. దాదాపు 20-30 మంది విద్యార్థులు, గిరిజన బిడ్డలు, లంబాడి బిడ్డలు చనిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం. సో, ఈ మట్టి కోసము ఇంత ప్రతి పోరాటంలో కూడా లంబాడీలు కానీ గిరిజనులు కానీ ముందు నుంచి ఉన్నారు. సో, ఈ గిరిజనుల మధ్యన ఏదైతే సామరస్యంగా కలిసి వచ్చినటువంటి వాళ్ళు చూసి కొంతమంది ఓర్వని వాళ్ళు రాజకీయంగా ఎక్కడైనా ఇబ్బంది వస్తుందో, లేకుంటే ఇంకేదైనా మేము చేయాలనే దుర్బుద్ధితోని ఇవాళ వాళ్ళని ఉసిగొల్పుతా ఉన్నారు అనేది ఇది వాస్తవం. హ్మ్. సో, దాంట్లోనే ఇవాళ మాకు పంచాయతీ మా మధ్యలో లేదు. ఎందుకనంటే ఇవాళ ఆ రోజున హ్మ్. వాస్తవాల గురించి చెప్పేటువంటి ప్రయత్నం ఈ ఇంటర్వ్యూ ద్వారా పోవాలని మాకు ముఖ్య ఉద్దేశం. అవును. ఎందుకంటే ఇవాళ ఎవరు మైకు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, వాస్తవాలు తెలియకుండా. బాధేస్తది. ఆ బాధతోనే ఈరోజు మీరు పిలవంగానే అసలు నాకు కూడా చాలా సంతోషం వేసి, ఎందుకంటే సమాజానికి వాస్తవాలు తెలవాలి. అవును. ఓన్లీ గిరిజన సమాజం కాదు, ఇవాళ ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ సమాజానికి, బీసీ సమాజానికి, ఎస్సీ సమాజానికి, మేధావులకి, రాజకీయ పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత ఇలా గిరిజన విద్యార్థి నాయకుడిగా నా మీద ఉందని చెప్పి నేను ఈరోజు రావడం జరిగింది. దాంట్లోనే ఏదైతే లంబాడి బంజారాలు ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఆ రోజున బ్రిటిష్ పరిపాలనలో 1871లో క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ దాంట్లో ఇవాళ క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించినటువంటి ఈ యొక్క లంబాడి బంజారా తెగను గిరిజనులుగా గుర్తించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఇవాళ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు కూడా చూసుకోవచ్చు మిత్రులారా, ఇబ్బంది ఏం లేదు ఎవరైనా సరే. సో, 1871లోనే ఇవాళ గిరిజనులుగా గుర్తించబడినటువంటి మేము ఈరోజు మళ్ళీ ఒకసారి మేము గిరిజనము ట్రైబ్స్ పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు, బాధేస్తూ ఉన్నది. దాని తర్వాత మనం చూస్తే ఏదైతే నిజాం కాలంలో ఇక్కడ ఈ ప్రాంతంలో సంబంధించినటువంటి హైదరాబాద్ రాష్ట్రం నిజాములు పరిపాలించినటువంటి కాలంలో 2021 1921, 31, 41లో సెన్సెస్ చేయడం జరిగింది అఫీషియల్గా. ఆ జనగణనలో ట్రైబ్స్ లిస్ట్లో ఆ రోజున ఈ లంబాడీలు బంజారాలు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ ఉంది, కావాలంటే మీరు తెలుసుకోవచ్చు, లేదంటే మాకు పంపమన్నా మేము కూడా పంపిస్తాం. ఎక్కడికి బహిరంగ చర్చ ఎక్కడన్నా పిలిచి రండి, మీరు మాతోని ఏదైతే ఆధారాలు ఉన్నాయో అంటే ఆధారాలు తీసుకొని రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ రోజున సెన్సెస్లో నిజాం పీరియడ్లో ట్రైబ్స్గా ఉన్నాం, దానికంటే ముందు బ్రిటిష్ టైంలో మేము ట్రైబ్స్గా ఉన్నాం. మరి పంచాయతీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా స్వతంత్రం రానప్పుడే, రాజ్యాంగం అమలులోకి రానప్పుడే ఇలా మేము ట్రైబ్స్గా ఉన్నప్పుడు ఈరోజు మీరు ట్రైబ్స్ కాదని చెప్పి చెప్పడం. శరణ్ నాయక్ గారు కొంతమంది మాట్లాడతారు, భారతదేశంలో వీళ్ళ పాత్ర లేదు, లేదంటే భారతదేశ నిర్మాణంలో వీళ్ళ పాత్ర లేదు అని అంటారు. వాస్తవంగా గిరిజనులకు భారతదేశానికి ఏం సంబంధం లేదా? లేదంటే ఇక్కడ ఉన్న రోడ్డు మార్గాలు కానీ, లేదంటే ట్రైన్ మార్గాలు కానీ మనం చేపట్టినవి కాదంటారా? అంటే గిరిజనులు చేపట్టినవి కాదంటారా? ఇలాంటి చరిత్రని అంటే కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల ఉన్నది ఎవరు అసలు? వాస్తవానికి చరిత్ర
సింధు సివిలైజేషన్ నుంచి, సింధు నాగరికత నుంచి హరప్పా, మొహంజదారో ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ రోజు నుంచి కూడా బంజారాల లంబాడి చరిత్ర ఈ మట్టి నుంచి ఉన్నది. ఇవాళ మట్టికి బంజారా లంబాడీలకు ఒక పెరవేసుకున్నటువంటి బంధము. ఆ యొక్క తెలియని వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు, చరిత్ర మనం రాయబడలే, మనకు లిపి లేకపోవడం వల్ల ఈరోజు ఈ జాతికి లిపి లేకపోవడం వల్ల ఈ స్థితికి వచ్చింది. ఇలా ఆ రోజున చదువు లేదు. అదే అడవులలో ఇలా పశు సంపదనో లేకుంటే ఇంకేదైనా ఇంకోటి చేసుకొని బతికేటువంటి, అడవిని నమ్ముకొని బతుకున్నటువంటి జాతి లంబాడి జాతి. ఆ రోజున నడిచినటువంటి మార్గాలే ఈ దేశానికి రైలు మార్గాలుగా, రోడ్డు మార్గాలుగా ఉన్నటువంటి వాస్తవం. ఆ రోజు బ్రిటిషర్స్కి, అదేవిధంగా ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి ఆహార సరఫరా చేసినటువంటి జాతి బంజారా జాతి, లంబాడి జాతి. ఇలా దేశం మొత్తం తెలుసు వాస్తవాలు అవన్నీ. ఇలా ఎక్కడ ఇప్పుడు బంజారా దర్వాజా అని చెప్పి ఇలా మన గోల్కొండ కోటలో ఉంది. ఇప్పుడు మీరు పెట్టింది, నేను పెట్టింది కాదు. ఆ రోజు నిజాంస్ పెట్టినటువంటిది అది. మనం ఏదైతే మనం వెళ్ళేటువంటి మార్గం ఉందో ఆహార సరఫరా చేసినప్పుడు ఆ మార్గానికి సంబంధించిన దర్వాజాకి ఇలా బంజారా దర్వాజా అని పెట్టినటువంటి ప్రాంతం ఇలా మనం ఈ హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. సో అంటే కొంతమంది అదే నీకు రజాకార్ల ఉద్యమంలో ఇదే పాలకుర్తికి సంబంధించినటువంటి ప్రాంతంలో ధాను నాయక్ చరిత్ర తెలియదు చాలా మందికి. ఇలా ఈ బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, రజాకార్ల ఉద్యమం కావచ్చు, బ్రిటిషర్స్ టైంలో కావచ్చు, ఇవాళ నిజాం టైంలో కావచ్చు, ఇవాళ ఈ మట్టిని నమ్ముకొని మట్టి బిడ్డలుగా, మూలవాసులుగా ఉన్నటువంటి చరిత్ర చాలా మంది తెలియక మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పినట్టు ఠాను నాయక్ లాంటి వ్యక్తి ఆనాడే విష్ణుడు దొరలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలిన సందర్భాలు ఉన్నాయి. ఆ చరిత్ర ఉన్న కుటుంబానికి ఇలా ఎడ్ల బండికి కట్టేసి ఇలా బుల్లెట్లు వర్షం కురిపించినా కానీ ఈ యొక్క మట్టి కోసము, భూమి కోసం నిలబడేటువంటి వ్యక్తి ఆ రోజు ఠాను నాయక్ కుటుంబం. సో అలాంటి త్యాగాలు ఉన్నటువంటి జాతిని ఈరోజు ఎవరో చెప్పినట్టుగా లేకుంటే ఇంకేదో చేస్తే ఇలా అనవసరంగా దుష్ప్రచారం చేయడం మానండి అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా వాస్తవానికి తెల్ల వెంకటరావు గారో లేకుంటే స్వయంబాబురావు గారో ఇంకెవరో చేస్తున్నట్టు మాకు కూడా అనిపిస్తలేదు. వాళ్ళ వెనుక ఖచ్చితంగా కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది కార్పొరేటర్లు శక్తులు ఉన్నాయని మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకనంటే సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం. సో అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల విషయంలో ఇలా కావాలని మమ్మల్ని ఇలా ఏదో రకంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, ఉపాధి, ఇవాళ మీద మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మాట నేను స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, అదేవిధంగా ప్రేక్షకుల్ని. మనం చూస్తూ ఉన్నాం ప్రతిసారి బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 6,000 కోట్లు 7,000 కోట్లని గిరిజనులకు ఇవాళ సంక్షేమానికి కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇవాళ 75 సంవత్సరాలు 79 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ఇవాళ ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం తర్వాతనే తీసుకుందాం. ఇవాళ ఈ 11 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే మరి అవే ఆవాసాలు, అవే గూడాలు, అవే తండాలు, అదే దుస్థితి ఎందుకు ఉన్నది? దాని గురించి మనం ఎందుకు మారుతా? అదే కదా ఇప్పుడు గ్రామ పంచాయతీలు అయినాయి గూడాలు, అదేవిధంగా తండాలు, ఇంకా ఎందుకు అదే పరిస్థితిలో ఉన్నాయి? ఎందుకు ఫండ్స్ అన్ని ఎక్కడ పోతున్నాయి? SC/ST సప్లాల్లో నిధులు కేటాయిస్తారు, మరి ఎందుకు ఖర్చు పెడతారు? ఎవరికి ఖర్చు పెడుతున్నారు? గత వేరే వాటికి పథకాలకు డైవర్ట్ చేసుకుంటూ పోతే పేపర్లో మాత్రం 1000 కోట్లు చూపిస్తారు. ఇలా వాస్తవాల దగ్గరికి వచ్చినప్పుడు అవి గూడాలు, అవే తండాలు, అవే ఆవాసాలు అదే పరిస్థితిలో ఉన్నాయి. ఒక బడి ఉండదు, బడి ఉంటేనేమో టీచర్ ఉండరు, టీచర్ ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే ఇలా మినిమం ఒక చాక్పీస్ లేనివంటి పాఠశాలలు ఉన్నాయి. ఏ గూడానికి పోయినా కనీసం రోడ్డు ఉండదు, ఒక విద్యుత్ లైట్ ఉండదు, ఒక శానిటేషన్ ఉండదు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండదు, ఒక ప్రైమరీ స్కూల్ ఉండదు, హై స్కూల్ ఉండదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండదు, డిగ్రీ కాలేజ్ ఉండదు. దీనివల్ల కదా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విద్యతో కదా మన జీవితాలు మారాలి. ఇలా వాస్తవానికి 56లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 76లో మళ్ళొకసారి ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ద్వారా చేర్చబడడం తప్ప ఇలా మేము కొత్తగా వచ్చి చేర్చబడలే. ఇలా ఏది ప్రతిసారి వీళ్ళు 76 చట్టం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు నిజాం టైంలో కావచ్చు, బ్రిటిషర్ టైంలో గిరిజనులకు ఉన్నటువంటి మేము ఆ రోజున ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇలా 56 నుంచి 76 వరకు 20 సంవత్సరాలు మేము ఇలా రిజర్వేషన్లకు దూరంగా ఉన్నాం. రిజర్వేషన్ ఫలాలు మాకు రాలే రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత కూడా. సో ఆ కోల్పోయిన దాని గురించి ఎవరు మాట్లాడతలేదు. ఇలా 20 సంవత్సరాలు మాకు రిజర్వేషన్ ఉంటే ఇవాళ ఎంతో కొంత ఇంకా చదువుకునేటువంటి వాళ్ళు అవకాశాలు ముందుకు వచ్చేటటువంటి అప్డేట్ అయ్యేవాళ్ళం. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. 76 పట్టుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరో చేసిందని తప్పకి ఇలా మమ్మల్ని బాధ్యత వహించమంటే మేమేం చేస్తాం? ఆ రోజున ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి ఏం జరిగిందో తెలియదు. దానివల్ల మేము నష్టపోయినాం. దాన్ని పట్టుకొని మీరు గిరిజనులు కాదు, గిరిజన జాబితాను తీశారంటే అదేవిధంగా కొంతమంది సోదరులకు అర్థమైతే లేదు. ఇలా రిజర్వేషన్ పాలసీ యొక్క లక్ష్యం ఏంది? రిజర్వేషన్లు ఎవరికి ఏ కేటగిరీలో ఎందుకు ఇస్తారు? ఇలా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం పొందుపరిచారు? అవన్నీ అవగాహన లేకుండా ఇలా మీరు ఒక 5-6 రాష్ట్రాలను ఎస్టీలుగా ఉన్నారు, మిగతా దగ్గర లేరు,
అని అంటే అదే బీర్సా ముండా కమ్యూనిటీ ఇలా ఆదివాసులకు దేవునిగా చూస్తారు. అదే కమ్యూనిటీ ఇలా అస్సాంలో ఓబీసీలుగా ఉన్నారు. మరి ఈ తెలంగాణలో యాదవులు బీసీలుగా ఉంటే మిగతా రాష్ట్రాల్లో ఓసీలుగా ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజ్ కమ్యూనిటీ బీసీల్లో ఉంటే మిగతా ఇక్కడ మన ఉత్తరప్రదేశ్లో కావచ్చు మిగతా రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు కావచ్చు మిగతా కులాలు ఇలా ఓబీసీలుగా కర్ణాటకలో ఉన్నారు. అవును. సో ఇలాంటి వాస్తవాలు తెలియదు. ఇలా రాజ్గోండ్కు సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ రోజున చందా కమిషన్ కావచ్చు లోకల్ కమిషన్ కావచ్చు ఇవాళ వాళ్ళని ట్రైబల్ లిస్ట్ నుంచి తీసేయాలని చెప్తే ఇవాళ మహారాష్ట్ర నుంచో ఇంకో దగ్గర నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేయాలని చెప్పినటువంటి వాస్తవం ఉంది. అంటే ఒక కమ్యూనిటీ ఒక రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇవాళ ఆ రాష్ట్రంలో సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ప్రకారం ఇస్తారు తప్ప ఇవాళ మనము ఒకటే కేటగిరీ మొత్తం దేశం మొత్తం కూడా ఒకటే కేటగిరీలో ఉంటారని కాదు. సో ఆయా రాష్ట్రాల్లో ఆయా పరిస్థితుల ప్రకారం ఏదైతే కేంద్రం వెసులుబాటు ఇస్తుందో ఆ కేటగిరీలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే గిరిజన జాతికి అసలు వీళ్ళు వలస వచ్చిన జాతి ఇది కాబట్టి ఇందిరాగాంధీ ఆనాడు ఉన్న టర్మ్లో వీళ్ళను జీవోలో ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఒక జీవో ఇంప్లిమెంట్ చేసి అందులో చేర్చడం జరిగింది తప్ప వీళ్ళకంటూ చరిత్రలు కానీ సంస్కృతులు ఏం లేవు అనేటట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఉపేంద్ర గారు, ఒక గిరిజనుడుగా ఒక తెగ గుర్తించడానికి ఈరోజు ప్రత్యేక ఆవాసాలు ఉండాలి. మొదటిది తండా అనేది నా ఆవాసం. మీ అందరు తెలుసు తెలంగాణ మొత్తం కాదు ఎక్కడ తిరిగినా తండా అనేది ఊరికి అసలు సంబంధం లేకుండా ఉండేటువంటి ప్రాంతం తండా ప్రాంతం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావచ్చు, నాయక్ కారోబార్ అనే వ్యవస్థ కావచ్చు. వాస్తవానికి 10 సంవత్సరాల కింద అసలు ఒక్క పోలీస్ స్టేషన్లో తండా నుంచి ఒక కంప్లైంట్ పోదండి. ఈ మధ్య కాలంలో రాష్ట్రం ఏర్పడక పోతున్నాయి కానీ అసలు ఇంతకుముందు అలాంటి వ్యవస్థ లేదు. ఏది ఉన్నా కానీ అక్కడ తండా పెద్ద మనుషులు దాన్ని సాల్వ్ చేసేటువంటి ఒక న్యాయపరమైనటువంటి పరిపాలన విధానం కూడా ఈ తండాలో ఉంది. అదే విధంగా ప్రత్యేక వేషధారణ, నా వేషధారణ నా జాతి వేషధారణ ఎక్కడైనా ఇంకో దగ్గర ఉందంటే చూపించండి. నా భాష, నేను మాట్లాడే భాష ఇంకెక్కడైనా మాట్లాడతారా? నా పండుగలు నేను తీసేటువంటి మేము చేసుకున్నటువంటి తీజ్ కావచ్చు, ఇలా శీతల భవని కావచ్చు, సేవలాన్ మహారాజ్ కావచ్చు, మిగతా పండుగలు ఏవైతే ఉన్నాయో ఇంకా తులజాభవని కావచ్చు, మిరమయాడి కావచ్చు, ఇలాంటి మా భవాని మాతల్ని మేము కొలుచుకునేటువంటి పూజా విధానం కావచ్చు. ఇవాళ ఇంకెక్కడన్నా జరుగుతాయా? ఇంకెవరైనా చేస్తారా? ప్రకృతి ఆరాధకులం కదా. ఇవాళ తీజు ఇవాళ ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగ. ఇవాళ శీతల రాయిని మొక్కినటువంటి ఇది, పశువుల్ని కడిగి వాటిని మొక్కినటువంటి జాతి ఇవాళ గిరిజన జాతిగా మేము ఉంటే ఇవాళ కాదని చెప్పడానికి ఏంది? ఇవన్నీ మేము చెప్పినటువంటి ఇంకెక్కడన్నా చేస్తారా? ఇవన్నీ ఎక్కడ చేయరు. సో ఇవి కదా, ఇవన్నీ తెలియకుండా ఇలా ఒక ఇన్స్టాగ్రామ్లో నేను మన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే ఇవాళ మా సోదరులు ఆదివాసి సోదరులు అని చెప్పి ఇలా కొంతమంది ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెడుతుంటే బాధేస్తూ ఉన్నదండి. తెలియకుండా వాస్తవాలు తెలియకుండా అనవసరంగా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి ఇలా మనకు రావాల్సినటువంటి వాటి కోసం మనం కొట్లాడతాం. రాజ్యాంగ పరంగా ప్రభుత్వ పరంగా మనకు కావాల్సినటువంటి వాటి కోసం మేము కొట్లాడతాం. ఇలా ట్రైబల్ యూనివర్సిటీ కోసము ఈ రాష్ట్రంలో 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెడితే ఇవాళ మర్చిపోయినటువంటి చాలామంది ఇవాళ ఆ రోజున ఢిల్లీకి పోయి కొట్లాడి ఇవాళ అదే ములుగు ప్రాంతంలో 300 ఎకరాలు మొట్టమొదటి ప్రెస్ మీట్ కూడా ములుగులో అదే ప్రాంతంలో ఫౌండేషన్ వేసిన దగ్గర పోయి పెట్టేసి ఇవాళ సాధించే వరకు దాన్ని కొట్లాడినాం. ఇవాళ అదే ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ పెడుతున్నారు. ఇవాళ వాటి కోసం దానికోసం కొట్లాడదాం. ఆ రోజున ఇంకో డిమాండ్ పెట్టినాం, 4 ఐటీడీఏ ప్రాంతాలలో 4 ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లు పెట్టండి. ఇవాళ అమరాబాద్ కావచ్చు, ఏటూరు నాగారం కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఉట్నూరు కావచ్చు, అక్కడ ట్రైబల్ జీవితాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రేపు అంతరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా రాసే పరిస్థితి లేదు, వాళ్ళకు ఒక భాష లేదు, లిపి లేదు. ఇలా వాళ్ళు ఇక్కడ రాసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు ఎడ్యుకేషన్ రావాలి. దానికోసం ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లో ఐటీడీఏ ప్రాంతాల్లో పెట్టమని ఆ రోజున మేము డిమాండ్ చేసినాం. దానికోసం కదా నిలబడాలి. ఇలా చెంచుల పరిస్థితి ఏంది? ఇవాళ తోటి కానీ అందు కానీ ఇవాళ ప్రధాని కానీ ఇవాళ కొంతమంది ఇప్పుడు వాళ్ళ జీవితాల గురించి ఎవరు మాట్లాడాలి? అది మనం ఏంటంటే మీరు పనిచేసే మీరు నడిపే సంఘంలో కూడా గోండ్లు కోయలు చెంచులు ఉన్నారు కదా మీ దాంట్లో. మా సోదరులు ఉన్నారు, ఎరకలు ఉన్నారు, గోండు ఉన్నారు, కోయ ఉన్నారు, అందరిని కలుపుకొని కొట్లాడినాం. ఇలా ట్రైబల్ రిజర్వేషన్ కోసము గత ప్రభుత్వంలో 6 నుంచి 10% కోసము ఆమరణ నిరాహార దీక్ష సైతం చేసినాం కదా. ఆ రిజర్వేషన్ ఫలాలు వచ్చినప్పుడు వీళ్ళందరికీ అందుతున్నాయి కదా. మరి ఎందుకు మనం ఎక్కడైతే కొట్లాడాలనో ఏదైతే మనకు అవసరమో దాని మీద కాకుండా అనవసరమైనటువంటి విషయాలు రావడం వల్ల విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఇలా మనకి ఇబ్బంది. ఇంకెవరో చూసి దాన్ని నవ్వుకుంటారు తప్ప ఇలా మన జీవితాలు రేపు పొద్దున వచ్చి బాగు చేసేవాడు ఎవడు లేడు. కాబట్టి అదే చెప్తా ఉన్నాం సోదరులకి, ఇలా అనవసరంగా మనం ఏదో రెచ్చిపోయి ఇంకేదో అవకాశాలు ఇంకోరికి ఇవ్వడం కంటే ఇలా మనకు రావాల్సినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇలా జీవో నెంబర్ 3 పోయిందండి. అదే ఏజెన్సీ ప్రాంతాల్లో 100% గిరిజనులకి ఇలా అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి జియోని ఇలా సుప్రీంకోర్టు మీద కొట్టేసింది. దాని మీద కలిసి కొట్లాడదాం రేపు.
కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడదాము, ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడదాము. ఇవాళ దానికోసం కొట్లాడితే కదా మన బిడ్డలకు రేపు అక్కడ ఉపాధి వచ్చే అవకాశాలు ఉంటాయి.